యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును అందరూ చెప్పాలి. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మరి ఎబ్బేసు అనే పేరుకి అర్థం ఏంటి? వేదన. ఇంకొక విషయం ఏంటంటే బాధ పెట్టేవాడు అని అర్థం. ఎవరర్థం? ఇశ్రాయేలు ప్రజలు వారి పేరు పెట్టేటప్పుడు దేనిని బట్టి పెడతారో తెలుసండి?
వారి స్వభావాన్ని బట్టి పెడతారు. చెప్పండి, దేనిని బట్టి? వారి స్వభావం. కొన్నిసార్లు పుట్టిన వెంటనే కొంతమంది పేర్లు పెడతారు. పుట్టిన వెంటనే కొంతమంది పేరు ఎలా పెట్టేవారు తెలుసా అండి? వారు కొంతకాలం ఎదిగిన తర్వాత వారి స్వభావాన్ని బట్టి వారికి ఏం చేసేవారు? పేర్లు పెట్టేవారు. కొన్ని సందర్భాల్లో ఏంటి, పెట్టిన పేర్లు తర్వాత కొంతకాలం తర్వాత పేర్లలో మార్పు కూడా జరిగేది. ఉదాహరణకి బైబిల్లో నయోమి కనబడుతుంది. నయోమి ఎవరు? రూతు గారి యొక్క అత్తగారు. ఒక సందర్భంలో అంటది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవండి? మారా అని పిలండి. మారా అంటే ఏంటి? చేదు. చేదు ఎవరైనా తినగలరా? చేదు ఎవరైనా తాగలరా? గమనించండి ప్రియమిత్రులారా, మనం అనుకుంటాం రుచి కలిగిన వాటిలోనే ఆనందం ఉందనుకుంటాం, రుచి కలిగినటువంటి పదార్థాల్లోనే ఆరోగ్యం ఉందనుకుంటాం. కానీ డాక్టర్లు ఏమన్నారో తెలుసండి, రుచి లేని వాటిలోనే అసలైన ఆరోగ్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, రుచి లేని దాంట్లోనే ఆరోగ్యం. ఇప్పుడంటే దగ్గుటానిక్లో పంచదార కలుపుతున్నారు కానీ, స్వీట్ కలుపుతున్నారు కానీ, నా చిన్నతనంలో దగ్గుటానికి తాగలేకపోయింది. ఎందుకంటే చేదుగా ఉండేది. ఇప్పుడు దగ్గుటానికి తాగితే దగ్గు ఎక్కువైపోతుంది, దగ్గు తాగట్లేదు. అవుతుందండి, దగ్గు ఎక్కువైపోతుంది, ఇంకా లావైపోతుంది, లోపల తగ్గట్లేదు. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే, నా చిన్నతనంలో దగ్గుమందు తాగితే చేదుగా ఉండేది, చాలా తొందరగా రిలీఫ్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. సో ఏదైతే రుచికరము కాదో అందులో ఏముంటుందండి? చెప్పండి అన్న. చూడండి, డైరీ పాలకి గేదె పాలకి చాలా తేడా ఉంటుంది. డైరీ పాలలో కెమికల్ కలుగుతుంది, అందుకే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. గేదె పాలు స్వచ్ఛమైనవి, దాంతో టీ పెట్టుకున్నా కూడా అంత రుచి వచ్చింది. కానీ అందులో పోషకాలు ఎక్కువ. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి, పోషకాలు ఎక్కువ. ఫారం కోడిలో మాంసం ముక్కలు బాగా తగులుతాయి, నాటుకోడిలో దుమ్ములు ఎక్కువ తగులుతాయి. దేవుడికి స్తోత్రం కదండి. దీన్ని 40 రోజులు పెంచితే 2 కేజీలు కూడా అయిపోతుంది, 3 కేజీలు కూడా అయిపోతుంది, 4 కేజీలు కూడా అయిపోతుంది 40 రోజుల్లో. కానీ ఒక నాటుకోడి 1 కేజీ పెరగాలంటే ఎంత టైం పడుతుంది? సంవత్సరం, ఒక 8 నెలలు, సంవత్సరంన్నర పడుతుంది. అది టైం తీసుకుంటుంది. తర్వాత ఉత్పత్తి ఎక్కువ అమ్ముతాం. ఇది టైం తీసుకోదు, తక్కువ టైంలోనే ఉత్పత్తి సప్లై చాలా ఎక్కువ వస్తుంది. ఏది ఆరోగ్యకరమైందన్నా? నాటా పారమా? అంటే హల్లెలూయా, హల్లెలూయా. సో క్రీస్తునందు పిల్లరా, కొన్ని సందర్భాల్లో రుచికరమైన అనుకుంటాం, రుచి లేని కూడా మనకి చాలా మేలు చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎబ్బేజు గురించి మనం చెప్పుకున్నాం ఏంటి? అతని పేరన్నా ఎబ్బేజు అనే పేరుకి వేదన, రెండోది బాధ పెట్టేవాడు అర్థం. బాధ పెట్టేవాడు ఎలా మార్చబడ్డాడండి? కణము పొందిన వాడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, బాధ పెట్టేవాడు ఎప్పుడైనా నెప్పు పొందుతాడా? బాధ పెట్టేవాడు ఎప్పుడైనా ఏంటి ఘనత పొందుతాడా? బాధ పెట్టేవాడికి ఎప్పుడైనా మంచి పేరు వస్తుందా? కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు అంటారు, నన్ను ఎందుకురా ఇలా బాధపడుతున్నావు, నన్ను ఎందుకురా ఇలా ఉసురు పెడుతున్నావు, నీకు మంచి రోజులు ఉంటాయా, నీకు పుట్టగతులు ఉంటాయా అని ఏమంటారండి? శాపనాలు పడతారు. ఏంటి, నీ కాలు పడుకోను, నీ నోరు పడుకోను, నువ్వు ఎక్కడో రాలిపోను అని చెప్పి ఏం చేస్తారండి? బాధ పెట్టే వాళ్ళు ఏం చేస్తారండి? తిడతారు. అంతేగాని బాధ పెట్టిన వాళ్ళు బాధపడుతున్నాం ఏంటి, ఈ స్థాయిలో కాకుండా ఇంకా స్థాయి పెంచి బాధ పెట్టారా?
చెప్పుకుంటారా? బాధ పెట్టేవాడిని ఎవరిని మెచ్చుకుంటారా? చూడండి, ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు బాగా ఏడుతున్నారు అనుకోండి, కష్టానికి తినేస్తుంటారు, తాగేస్తుంటారు, పడుకుంటారు, లంకాయలు ఏడు ప్రాణం తినేస్తున్నారు అనుకోండి. ఏంటి ఆ పిల్లల్ని ప్రేమిస్తామా? ఏంటి మాటమాడి కొడతారు, మాటమాడికి చెప్తారు, చెడపుట్టేవరా, చెడపుట్టేవే అని దేవుడికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది పిల్లల గురించి చెప్పినప్పుడు కూడా మంచిగా ఉండే పిల్లల్ని ఏంటి చాలా ఆప్యాయంగా చెప్తారు. ఈ అల్లరిగా బాధ పెట్టే పిల్లల గురించి ఈ స్వభావం మంచిది కాదండి, ఈ ఎవరో దగ్గరికి రానవరండి, ఈ అమ్మాయిని ఎవరో ఎవరి పిల్లండి దగ్గర రానవరండి అని వారి గురించి ఒక నెగిటివ్గా చెప్తూ ఉంటారు. ఎబ్బేసి కూడా ఎటువంటి వాడు అంటే బాధ పెట్టేవాడు. ఎటువంటి వాడండి? బాధ పెట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏమో ఏడ్చేవాడేమో కదా, అన్ని బాగుపట్టేసేవాడేమో, అన్ని గడగొట్టేసేవాడేమో, ఏది చెప్పినా నాణ్యంగా చేసేవాడు కాదేమో. ఒక పని ఒకలా చేయమంటే ఏంటి అది చేయకూడని రీతిలో చేసి ఆ పనిని పాడు చేసేవాడేమో. ఎబ్బేసి ప్రియులు బాధ పెట్టేవాడు. అందుకే అనుకుంటాం, అనుకోవద్దండి ఏంటి, ఇంకా నీ గుణగణాలను మెరుగుపరుచుకో, ఇంకా శ్రమపడు, ఇంకా కష్టపడు, ఇంకా ప్రయాసపడు, ఇంకా అనేకమైనటువంటి మైలురాలు దాటడానికి ప్రయత్నం చేయి. అలసిపోకు, సమస్యలు పోకు, విసుగు చెందకు, ఆగిపోకు, వెనుదిరిగి చూడద్దు, ముందుకెళ్ళు. గుర్తింపు కోసం ఏంటి, లేకపోతే ఎవరో పొగడాలని, ఎవరో అభినందించాలని అనుకో. నీ పనులు చేసుకొని కరెక్ట్గా వెళ్ళిపోయావు అనుకో, ఏంటి ఆటోమేటిక్గా ఘనత ఏంటి నీ కాలు దగ్గరికి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ పైకి ఎత్తియాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఉండదండి. నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. అయితే ఎబ్బేజు ఇంతగా ఘనత పొందడానికి కారణం ఏంటో తెలుసా అండి? తాను ఎన్నో విషయాల్లో విజయాన్ని సాధించాడు, ఎన్నో విషయాల్లో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాడు, ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులను అధిగమించాడు. అలా అధిగమించడానికి తనకి ఆధారంగా ఎవరు చేసిన ఛాంపియన్ గా నిలిచింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేశారు. అప్పుడు వారికి ఏమొచ్చిందో తెలుసా అండి? సోషల్ మీడియాలో, ఇక టీవీల్లో, న్యూస్ పేపర్స్ లో ఒక్కొక్కడి గురించి అద్భుతంగా వారు ఆడిన తీరు, వారు గెలిచిన వైరాన్ని అద్భుతంగా రాసి ఏంటి వారిని ఎన్నో ప్రశంసల జనులతో వారు నింపేశారండి. కోట్లాది మంది అభిమానులు ఏంటి గొప్ప ప్రశంసలతో నింపేశారు. ఇంకా క్రికెట్ ఆటలో భారతదేశానికి పోటీ అయిన సాగైన టీము ఇంకోటి భారతదేశ ఆటగాళ్ళు నేటి గొప్ప అని గమనించండి. ఒక వ్యక్తికి మెప్పు రావాలి అంటే, ఘనత రావాలి అంటే ఆ వ్యక్తి ఏంటి విజయం సాధించాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం సాధించాలి? విజయం సాధించాలి. విజయం సాధించకుండా ఏంటి నాకు మెప్పు రావాలి అంటే వస్తుందా? అందరూ వినంటారా? వస్తుందా? ఒక ఇంట్లో అన్న కనపరచబడుతుంది, ఎవరికి వారు శ్రద్ధ తీసుకొని, ఒక బాధ్యతగా తీసుకొని, ఒక దీక్ష పొందుతూ ఏంటి నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకుండా దినాన్ని ప్రారంభించను, ప్రార్థన చేయకుండా ఏ పని ప్రారంభించను, ప్రార్థన చేయకుండా దేవుడి సహాయాన్ని కోరుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడిని ఆశ్రయించకుండా, ఏంటి నా స్థితిని దేవుడికి అప్పగించుకోకుండా నా దినాన్ని ప్రారంభించను, నా దినాన్ని ముగించను. ఏది చేసినా ప్రార్థన 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 ప్రార్థన. ఎబ్బేసి తన జీవితంలో తెలుసుకున్నటువంటి విషయం ఏంటో తెలుసండి? నేను బాధ పెట్టేవాడిగా ఉన్నాను, అందరితో
తృణీకరింపబడే స్థితిలో ఉన్నాను, అందరితో నిందింపబడే స్థితిలో ఉన్నాను. ఇది జీవితం కాదు, ఇది బతుకు కాదు. ఎంతకాలం ఇలా అందరితో నిందించబడతాను, ఎంతకాలం తిట్టించుకుంటాను, ఎంతకాలం అందరికి అసహ్యంగా మారిపోతాను, ఎంతకాలం నలుగురి చేత ఉమ్మేయించుకునే స్థితిలో ఉంటాను. ఈ బతుకు నేను బతుకును, నేను మారాలి. నేనేమవ్వాలి? మారాలి. నా బ్రతుకు మారాలి, నా మనసు మారాలి, నా మాట మారాలి, నా చూపు మారాలి, నా అలవాట్లు మారాలి, నా స్వభావం మారాలి. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందండి? ఎప్పేసి వచ్చింది. అయితే నేను మారాలంటే నాకు సాధ్యం కాదు, నా వల్ల పడదు. ఏంటి? నన్ను మార్చేవాడు కావాలి. ఎవరు కావాలండి? మార్చేవాడు కావాలి. ఎవరున్నారు భూమి మీద? రాజులు మారుస్తారా? అధికారులు మారుస్తారా? వైద్యులు మారుస్తారా? ఉపాధ్యాయులు మారుస్తారా? అనుభవజ్ఞులైన వారు మారుస్తారా అని వెలిగితే తనను మార్చేటటువంటి సమర్థుడు తనకి భూమి మీద ఏ మనిషి రూపంలో కూడా కనపడలేదు. అప్పుడు తన మనసు ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసండి? దేవుడి మీదకి వెళ్ళింది. హల్లెలూయా. దేవుడిని వెతకడం ప్రారంభించాడు. దేవుడి గురించి విచారించడం, కనుక్కోవడం మొదలు పెట్టాడు. దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన కార్యాలేంటి. తన మనసు ఎవరి మీదకి వెళ్ళిందండి? దేవుడి మీదకి వెళ్ళింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఘనత పొందాలి అంటే, నువ్వు హెచ్చించబడాలి అంటే, నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఏంటి? ఎవరి వల్ల సాధ్యమో తెలుసా అండి? నీ నీడైనా నిన్ను విడిచిపెడతాదేమో కానీ నిన్ను విడువక నిన్ను గమనించేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎన్నడూ మరువడు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన నీకు శక్తిని ఇస్తాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, ఆయన నీకు అవకాశాన్ని ఇస్తాడు, ఆయన నీ ముందున్న మార్గాన్ని సవాలు చేస్తాడు. నీకు ఎదురైతున్నటువంటి ప్రతి సవాలుని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడి గురించి తెలుసుకో. ఎవరి గురించి తెలుసుకోవాలండి? దేవుడి గురించి. నీ సృష్టికర్త ఏమై ఉన్నాడో తెలుసుకో. ఇశ్రాయేలీయుల దేవుడి గురించి ఏం చేశాడట? అతను మొరపెట్టినట్ట ప్రార్థన చేయడం మొదలు. ప్రార్థన 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 అంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడి గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి. దేవుడి గురించి ఇతను ఏం తెలుసుకొని ఉంటాడు? ఇప్పుడు నేను ఉన్నానండి, అందరూ వినండి, నేనున్నాను. నాతో వచ్చి ఎవరైనా మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ఏదైనా విషయం చెప్పాలనుకున్నారు అనుకోండి, ముందు ఏం చేస్తారు? పాస్టర్ గారు ఇంటి దగ్గరికి వెళ్తే పిలిస్తే పలుకుతాడా? తలుపు కొడితే తింటాడా? ఏంటి? ఏదైనా పనిలో ఉంటే ఆ పని పక్కన పెట్టి తన సొంత కార్యాన్ని పక్కన పెట్టి, అది ఇంపార్టెంట్ అయినా, ఎంత ఇంపార్టెంట్ పని అయినా పక్కన పెట్టి మనకు కొంత సమయం ఇస్తాడా? మన కోసం ప్రార్థన చేస్తాడా? మనం చెప్పేది వింటారా ఆయన అని ముందు ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం కదా? ఏం చేస్తాం? ఎంక్వైరీ. ప్రతి విషయంలో కూడా మనిషి ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేయకుండా ఏ నిర్ణయం తీసుకోండి. అంతే కదా నరేంద్ర గారు? ఒక సెల్ ఫోన్ కొనాలనుకోండి, ఏ కంపెనీ బాగుంటుంది, ఏ ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, ఏ ఫోన్ మనకు అనుకూలమైన బడ్జెట్లో వస్తుంది. ఒక బండి అయినా, ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా వాళ్ళు మంచోళ్ళైనా, ఎటువంటి వాళ్ళు, అమ్మాయి ఎటువంటిది, అబ్బాయి ఎటువంటి వాడు, తల్లి ఎటువంటిది, తండ్రి ఎటువంటి వాడు, అన్నదమ్ములు ఎటువంటి, అక్క చెల్లి ఎటువంటి వాళ్ళు, ఏంటి గట్టిగా ఇవ్వగలరా? ఏంటి పెళ్లితో దగ్గర పెళ్లి తర్వాత కూడా ఏంటి చాలా విషయాల్లో మనకి సహకారంగా ఉండగలరా? విచారిస్తారా లేదా? ఒక విషయాన్ని ఒక వ్యక్తి కన్ఫర్మ్ చేసుకుంటేనే ప్రియమైనట్లుగా అందులో సంభవిస్తాడు. ఏంటి? అది సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అంటే లేదంటే వాటితో డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే దేవుడి గురించి ఆలోచన చేసేటప్పుడు దేవుడి గురించి ఏం తెలుసుకున్నాడో తెలిసేది. మనం మాట్లాడితే, మన సమస్య చెప్పితే, మనం ప్రార్థనా రూపంలో మన విన్నపాలను దేవుడికి చెప్పితే ఆయన వింటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలిసేది. ఆయన ఉన్నవాడు, అనుభవం